హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ స్వప్న మదిరేపల్లి. ఈ వ్లాగ్లో అయితే నేను మా అరుణాచలం ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేమైతే బెంగళూరు నుంచి మార్నింగ్ 7కి అలా స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళేలోపు 12 అయింది ఆఫ్టర్నూన్. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళేసి ఇంకా రూమ్స్ చెక్ చేసుకున్నాము దగ్గరలోనే ఉండేలాగా. సో మాకైతే 1500లో రూమ్ అయితే దొరికేసింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని, ఇంకా గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 6కి అలా. గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవ్వకముందే మనమైతే కొన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేయాలి. లైక్ గణపతి టెంపుల్. సో, మేమైతే ఆ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసుకొని, రాజగోపురం దగ్గరికైతే ఎళ్లి, అక్కడ టెంకాయ కొట్టేసి, కర్పూరం అయితే వెలిగించి, మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. స్టార్టింగ్‌లో అయితే చాలా ఫీల్ అయ్యాననమాట. ఎందుకంటే అరుణాచలం వెళ్ళాలి అనేది నా డ్రీమ్. అండ్ అది ఎప్పటినుంచో నేను అనుకుంటున్నా గానీ అవ్వట్లేదు. సో, లాస్ట్ 1 మంత్ నుండి నేనైతే ప్లాన్స్ ఏసుకున్నాను. వెళ్ళాలి ఖచ్చితంగా అది, అది అని చెప్పేసి. గిరి ప్రదక్షిణ చేసే టైంలో మనకైతే 8 లింగాలు దర్శనం ఇస్తాయన్నమాట. సో, వాటినైతే మనం ఖచ్చితంగా దర్శించుకోవాలి. అందులో మొదటి లింగం వచ్చేసి ఇంద్రలింగం అనమాట. ఇదొచ్చేసి మన రాజగోపురం నుండి దగ్గరలోనే ఉంటుంది. సో, ఇంద్రలింగంని దర్శించుకొని మేమైతే మళ్ళీ మా వాక్ స్టార్ట్ చేశాము. ఆ తర్వాత మనకి సెకండ్ వచ్చేది అగ్నిలింగం అనమాట. సో, అది కూడా దర్శనం చేసుకున్నాం మేమైతే. ఇంక అప్పుడు స్టార్ట్ అయ్యాయన్నమాట మా కాళ్ళ నొప్పులైతే. ఇంకా నెక్స్ట్ లింగం వచ్చేసి యమలింగము. ఇదొచ్చేసి రాజగోపురం నుండి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. బట్ మేము ఆ 4 కిలోమీటర్స్ వాక్ చేసినందుకు మాకేదో ఒక 10-20 కిలోమీటర్స్ వాక్ చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట. యమలింగం దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాం వాక్. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఎదురయ్యే లింగం వచ్చేసి నైరుతి లింగము. సో, అది రీచ్ అవ్వడానికైతే చాలా డిఫికల్ట్ అనిపిచ్చింది. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే మా వాక్ స్టార్ట్ చేశాము. అంటే మధ్యలో చాలా వరకు గ్యాప్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వరుణలింగం. అదెందుకో అర్థం అవ్వలేదు కానీ, వర్ణలింగంకి మేము స్టార్ట్ అయినప్పుడే వర్షం గూడా స్టార్ట్ అయింది లైట్‌గా. అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిచ్చిందనమాట. సో, మేమింకా వర్షంలో గూడా వాక్ స్టార్ట్ చేశాము. మధ్యలో ఏం ఆగలేదు. బట్ వర్షం కొంచెం ఎక్కువ హెవీ అన్న ఫీలొచ్చినప్పుడు ఒక 5 మినిట్స్ అయితే స్టాప్ అయ్యాము. ఆ తర్వాత ఇంక మా వల్ల అవ్వలేదు. సో, మేమైతే లెగ్స్‌కి మసాజ్ చేసేవి ఉంటే అక్కడ స్టాప్ అయ్యి మేమైతే మసాజ్ చేపిచ్చుకున్నాము. ఇట్లా 5 మినిట్స్‌కి, 7 మినిట్స్‌కి, 10 మినిట్స్‌కి అట్లా మనీ పే చేసి మనమైతే లెగ్ మసాజ్ చేపిచ్చుకోవచ్చనమాట. అది చేపిచ్చుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో, అది చేపిచ్చుకున్న కొద్దిసేపయితే కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యాం గానీ, మళ్ళీ ఎప్పుడైతే రోడ్ మీదకొచ్చామో సేమ్ ఫీలింగ్. ఎందుకంటే స్లిప్పర్స్ లేకుండా వాక్ చేయడం అయితే ఫస్ట్ టైము. మనం ఎట్లా అంటే రూమ్‌లో గూడా స్లిప్పర్స్ యూజ్ చేస్తాం గదా! సో, చాలా డిఫికల్ట్ అనిపిచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వాక్ స్టార్ట్ చేశాము స్లోగా. ఈసారి మా వాక్ అయితే చాలా చాలా స్లోగా స్టార్ట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయులింగం అనమాట. సో, అక్కడికి గూడా రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అయిపోయేసి దర్శనం అయితే చేసుకొని నెక్స్ట్ అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నామనమాట. నేనైతే ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే సరిగ్గా చేయలేదు. ఎందుకంటే మేము 3కి, 3:30కి అలా వెళ్తే షాప్స్‌లో ఏం దొరకలేదు. సో, చపాతీ తిన్నాను. అది నాకేం సరిపోలేదు. సో, దానివల్ల నాకెక్కువ ఆకలేసింది. ఇంకా మధ్యలో చాలా షాప్స్ ఉంటాయన్నమాట. మనకి టిఫిన్స్ అవి ఇవి అన్నీ. సో, ఒక షాప్ దగ్గర అయితే ఆగి కారం దోస తీసుకొని తిన్నాను. ఆ దోస కోసం కూడా చాలా టైం పట్టిందనమాట. చాలామందొచ్చారు అక్కడ టిఫిన్ చేసే దానికి. మళ్ళీ మా వాక్ స్టార్ట్ అయింది. బట్ ఈసారి గూడా మళ్ళీ కాళ్ళు చాలా నొప్పులుగా ఉంటే మళ్ళీ లెగ్ మసాజ్ అయితే తీసుకున్నాము. తీసుకొని మళ్ళీ మా వాక్ అయితే చాలా 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 స్లోగా స్టార్ట్ చేశాము. అంటే ఏడ్చడం ఒకటి తక్కువ. అంతగా ఫీల్ అయ్యాం మేమైతే. నెక్స్ట్ వచ్చేసి వాయులింగం అనమాట. ఇంకా అక్కడ దర్శనం చేసుకునేసి నెక్స్ట్ కుబేరలింగంకైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. చాలా టైం పట్టింది. మళ్ళీ లెగ్ మసాజ్ చేపించుకొని నెక్స్ట్ అయితే మేము ఈశాన్య లింగంకి స్టార్ట్ అయిపోయాము. సో, అదొచ్చేసి లాస్ట్ లింగం అనమాట. ఇట్లా మేమైతే 8 లింగాలైతే దర్శనం చేసుకున్నాము గిరి ప్రదక్షిణలో. మధ్యలో అయితే మేమొక లైన్ చూసామనమాట. ఆ లైన్ ఎందుకనేది మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత చూస్తే అది మోక్ష మార్గంకి లైన్ అనమాట. సో, చాలా దూరం అంటే చాలా దూరం ఉన్నది. సో, మేమైతే ఇంకా ఇప్పుడే కంప్లీట్ చేసుకొని వెళ్దాము దర్శనానికి అనుకున్నాము. ఆ లైన్‌లో నిల్చుంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది మాకైతే మోక్ష మార్గం కోసము. బట్
ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ వీ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే మనం వచ్చింది ఫస్ట్ టైమ్ అండ్ మళ్ళీ ఎప్పుడొస్తామో తెలీదు కాబట్టి ఖచ్చితంగా మోక్ష మార్గంకైతే వెళ్ళాలనుకున్నాము. యాక్చువల్‌గా మా ప్లాన్ వచ్చేసి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకొని అర్లీ మార్నింగ్ దర్శనానికి రావాలి అని చెప్పి. బట్ మాకు గిరి ప్రదక్షిణ అయిపోయేలోపే 3 AM అయింది. ఇంకా టైం లేదు. మేము డైరెక్ట్‌గా ఇంకా దర్శనం లైన్‌కైతే వెళ్ళిపోయాము. అక్కడ చూస్తే ఆల్రెడీ ఆ లైన్స్‌లో కూర్చొని మరీ నిద్రపోతున్నారు వాళ్ళు. చాలా పెద్ద లైన్ ఉన్నింది. ఇంకా అయితే మేము ఫ్రీది వదిలేసి ₹50 టికెట్‌కైతే పోయాము. అక్కడ కూడా చాలామంది కంపార్ట్మెంట్స్‌లో కూర్చొనున్నారు. ఇంకా మేము కూడా ఒక కంపార్ట్మెంట్‌లో కూర్చొని ఇంకా వెయిట్ చేశామనమాట. చాలా టైం తర్వాతయితే వాళ్ళు గేట్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా చాలా రష్‌గా ఉన్నింది. ఇంకా దర్శనానికైతే లైన్స్‌లో చాలా చాలా టైం పట్టింది. మేమైతే మధ్యలో కూర్చొని నిద్రపోయి మళ్ళీ స్టార్ట్ చేసి అట్లయితే స్టార్ట్ చేశాము. బట్ ఫైనల్లీ చాలా టైం తర్వాత మేమైతే దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపిచ్చింది. మనకి ఎంత కాళ్ళు నొప్పులున్నా గూడా ఆ దర్శనం తర్వాతయితే చాలా లైట్ వెయిట్ అంటే ఇంక మనకేం అవ్వలేదు అన్న ఫీలింగ్ అయితే అనిపిచ్చింది మాకైతే. అంతా బానే ఉంది కానీ, మాకైతే అక్కడ మెయింటెనెన్స్ నచ్చలేదు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసే టైంలో మనకి డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, ఈవెన్ దర్శనానికి ఒక ప్రాపర్ వే కానీ, అట్లా చెప్పడానికైతే ఏం లేదు. సో, మాకైతే మెయింటెనెన్స్ సరిగ్గా లేదనిపిచ్చింది. అది ఉంటే మాత్రం చాలా 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 బావుంటుంది. ఎందుకంటే తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు, ఈవెన్ అన్‌ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలామందొస్తారు. సో, వాళ్ళకంటూ ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే దర్శనం అనేది ఈజీగా అవుతుంది. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని రూమ్‌కొచ్చేసి ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా 12:30కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మేము రూమ్ 1 డేకి తీసుకున్నాము. రిటర్న్‌లో గూడా లెగ్స్ పెయిన్ భరించలేక లెగ్ మసాజర్‌తో ఒకసారి మళ్ళీ చేపించుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. అక్కడైతే లంచ్ చేయలేదు. రిటర్న్ వచ్చే దగ్గర మధ్యలో ఒక చోటైతే మేము స్టాప్ చేసుకొని ఒక హోటల్‌లో అయితే తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.